ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామమున మీకు అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. మన జీవితంలో కలిగేటువంటి అనేకమైనటువంటి బాధల నిమిత్తము చాలామంది కూడా మరి ఏ రీతిగా దానికి సమాధానం పొందాలో తెలియక ఈ లోకంలో చాలా వేదన పడుతున్న వారిని మనం చూస్తూ ఉంటాం. చిన్న సమస్య వచ్చినప్పటికీ కూడా దాన్ని ఏ రీతిగా ఎదుర్కోవాలో తెలియక చిన్న సమస్యకి వారు కృంగిపోతూ చాలామంది తమ జీవితంలో వచ్చినటువంటి సమస్యల నిమిత్తం కానీ, కుటుంబంలో కలిగినటువంటి సమస్యల నిమిత్తం కానీ చాలా వేదన పడుతూ ఉంటారు. అయితే ఎప్పుడైతే దేవుని వద్దకు నీవు వస్తావో, ఎప్పుడు దేవుని యొక్క సహకారాన్ని నీవు కోరుతావో, నీ జీవితంలో ఎటువంటి సమస్య అయినా నువ్వు అధిగమించగలుగుతావు. మన పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఒక రాజు తన మీదకి వచ్చినటువంటి శత్రు సైన్యముల నుంచి ఆ యుద్ధానికి విజయాన్ని పొందటానికి దేవుని యొక్క సహకారం కోరి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించారు. ఉపవాసం చేయట్లో ఎంత శక్తి ఉందో ఆయన ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. ఇదైన తర్వాత మోయాబీలును, అమ్మోనీలును, మోయోనీలును కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రం ఆవల నుండి సిరియా తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచుంది, చిత్తగించుము, వారు అససోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునికి తెలియచేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోదాయందంతటా ఉపవాస దినము ఆచరించవలనని చాటింపగా, వాక్య భాగాన్ని మనము చదువుతున్నప్పుడు యెహోషాపాతు ఒక గొప్ప రాజు, ఆయనంతో ధైర్యం కలిగినటువంటి రాజు అయినప్పటికీ తన మీదకి శత్రు సైన్యములు దండెత్తి వస్తున్నప్పుడు నిజంగా అయితే రాజులు వేరొక రాజుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు, లేదా తమ సైన్యాన్ని బలంగా తయారు చేయాలి అని చెప్పి చక్కగా మీరు ఆహార పదార్థాలన్నీ కూడా చక్కగా భుజించి బలాన్ని పొందుకోండి, మన ముందు చాలా కార్యం ఉంది, భయంకరమైన యుద్ధం మనం చేయాలని రెడీ చేస్తారు రాజులు. అయితే యెహోషాపాతు దేవుని యొద్ద విచారించెను అని మనం చదువుకుంటున్నాం. ఎంత గొప్ప నిరీక్షణ! దేవుని యందు ఆయనకున్నటువంటి నమ్మకము, నిజంగా దేవుడు నన్ను ఈ పరిస్థితి నుంచి విడుదల చేయగలడు అనేటువంటి గొప్ప నిరీక్షణతో యెహోషాపాతు దేవుని యొద్ద విచారించి ఉపవాస దినము ప్రతిష్ఠించారు. వెంటనే ఆ రాజు నిర్ణయాన్ని ప్రజలు కూడా స్వాగతించారు. అదే 20వ అధ్యాయము 13వ వచనంలో మనం చదువుకుందాం. యోధా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు కూడా రాజు యొక్క మాటను కాదనకుండా, పురుషులు మాత్రమే కాదు కానీ శిశువులతో, భార్యలతో, పిల్లలతో ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిని ఉపవాస దినంలో పాల్పొందుటకు వారు వచ్చిరి. శిశువులు, పిల్లలు అనగా శిశువులు అనగా ఇంకా పాలు విడవని వంటి వారితో సహితం వారు కూడుకొని దేవుని సన్నిధిలో ఎక్కడైతే ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించారో అక్కడ ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లలతో సహితము ఆ దినమును పాటించారు. దేవునికి స్తోత్రం. నీ జీవితం, నా జీవితంలో వచ్చిన ఈ సమస్య ఆ రాజుకు వచ్చినటువంటి సమస్య కంటే పెద్దదేమి కాదు. చాలా చిన్న సమస్యకి అనేక మంది తమ జీవితాన్ని అంతం చేయాలని చాలామంది తలస్తూ ఉంటారు. మనం చూస్తున్నాం అనేక సందర్భాల్లో. నిజంగా దేవుని యొక్క వాక్యము వారి యొద్దకు వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా సహకారం చేయగలడు, ఈ సమస్య నుంచి నన్ను విడుదల చేయగలడని మీరు నమ్మినప్పుడు ఆ యొక్క సమస్య నుంచి మనం ఖచ్చితంగా బయటపడగలుగుతాం. యెహోషాపాతు రాజు అదే చేశాడు. ఎంత శత్రు సైన్యం వచ్చినప్పటికీ దేవుని యొద్ద ఆయన విచారించి, దేవునికి నేను నా విన్నపాలు తెలియచేసుకుంటే ఖచ్చితంగా నేను ఈ యొక్క యుద్ధంలో విజయాన్ని సాధిస్తాను అని ఆయన చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. వెంటనే ఎప్పుడైతే వారు ఉపవాస దినం ప్రతిష్ఠించి దేవుని ఎదుట వారి యొక్క విన్నపాలన్నీ కూడా వినిపిస్తారో, దేవుని యొక్క వాక్కు, ఒక ప్రవక్త ఉన్నారు అక్కడ, యహజ్యేలు అనే ప్రవక్త
మీదికి యెహోవా ఆత్మ వచ్చినప్పుడు ఆయన ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు, యెహోషాపాతు, యూదా ప్రజలారా, యెరూషలేము వాసులారా, మీరేం చింతపడకండి, భయపడకండి. ఇదిగో ఈ యుద్ధం చేసేది మీరు కాదు, కానీ ఈ యుద్ధము యెహోవాదే అని ఆ గొప్ప వాక్ ద్వారా వారు ప్రకటించినటువంటి ఉపవాసమునకు గొప్ప సమాధానంగా దేవుని యొక్క వాక్ వారి మీదకి వచ్చినప్పుడు వెంటనే మనం చదువుకుంటూ 2వ దినవృత్తాంతము గ్రంథంలోనే 20వ అధ్యాయము 22వ వచనంలో మనం చదువుకున్నప్పుడు, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనక వారు హతులైరి. దేవునికి మహిమ కలుగును గాక. వారు యుద్ధానికి వెళ్ళటానికి ఏమి కూడా సిద్ధపడకుండా, అంటే ఒక యుద్ధానికి వెళ్ళాలనంటే ఆయుధాలు ధరించాలి, డాలులు పట్టుకున్నాలి, చాలా ప్రాణ నష్టం సంభవిస్తుంది. ఇక్కడ దేవుని సహాయాన్ని వారు వెతికినప్పుడు ఎటువంటి ప్రాణ నష్టము జరగకుండా కేవలము ఏ ఆయుధాన్ని కూడా వారు ఉపయోగించకుండా ఒక పాటలు అనేటువంటి ఆయుధం, దేవుని స్తుతించుట అనేటువంటి ఆయుధాన్ని వారు ధరించినప్పుడు వారు యుద్ధంలో విజయాన్ని సాధించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమే, పాడుటకును స్తుతించుటకును వారు మొదలు పెట్టగా అక్కడ ఉన్నటువంటి శత్రు సైన్యాలన్నిటి మీద దేవుడు ఆ మాటుగాండ్రను పెట్టి వారిని హతం చేసినట్లుగా చూస్తాం. ఈ శత్రు సైన్యం అనేటువంటి సమస్యలు ఈరోజు మన మీద ఉండొచ్చు. అపవాది అనేటువంటి వాడు మన మీద యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉండవచ్చు. ఇవన్నీ కూడా మనం జయించగలగాలనంటే, ఖచ్చితంగా ఒక కార్యం జరగాలనంటే మనం దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలి. ప్రభువా, నేను నీ మీద ఆధారపడ్డానని క్రియల ద్వారా మనం చూపించగలగాలి. వారు తమకున్నటువంటి సమస్తాన్ని, ఆహార పదార్థాలన్నీ కూడా విదిలిపెట్టి ఉపవాసను ప్రతిష్ఠించి, ప్రభువా నీ మీద మేము ఆధారపడ్డాం, ఇదిగో నాయన మేము జీవించేది ఆహారం వల్ల మాత్రమే కాదు, కానీ నీ నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన మేము జీవించగలమనేటువంటి నమ్మకం కలిగి ఉపవాస దినం ప్రతిష్ఠించినప్పుడు గొప్ప విజయాన్ని వారు పొందుకున్నారు. పౌలు శీలలు కూడా చెరసాల్లో ఉన్నప్పుడు వారు పాటలు పాడి స్తుతించినప్పుడు పెద్ద భూకంపం కలిగిందండి. దేవుని యొక్క ఆ సన్నిధిలో మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో, దేవుని ద్వారా చేసేటువంటి కార్యాలన్నీ కూడా మన జీవితాల్లో ఉన్నతమైనటువంటి శిఖరాలు మనం తీసుకుని వెళ్ళేలా చేయగలుగుతాయి. నువ్వు ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని మీద ఆధారపడు. ఒకవేళ కార్యం జరగట్లేదా, ఖచ్చితంగా దేవునికై సమర్పించు, ప్రతిష్ఠించుకో. నిన్ను నీవు దేవుని కొరకు యాగముగా సమర్పించుకున్నట్లయితే దేవుని మీద దృష్టి ఉంచి ఆయన ఎక్కడున్నారు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నీవు ఆయన మీద వెతికిన ఎడల, ఆయన సమీపంగా ఉండగానే నీవు ఆయన వెతికిన ఎడల ఆయన అందరికీ కూడా దొరికేటువంటి వాడు. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో గొప్ప విజయాన్ని మనం పొందుకోగలుగుతాం. యెహోషాపాతు గొప్ప రాజు అయినప్పటికీ తన బలాన్ని బట్టి ఆయన అతిశయించలేదు, తను కలిగినటువంటి జ్ఞానమును బట్టి అతిశయించలేదు, వేరే రాజుల యొద్దకు వెళ్ళి నేను సహాయం కోరుతానని ఆయన ఆధారపడలేదు. కానీ తాను నమ్మినటువంటి దేవుని మీద ఆయన విశ్వాసం ఉంచారు. కనుకనే తెలివి కలిగినటువంటి రాజు తన ప్రజల్లో ఏ ఒక్కరి ప్రాణం కూడా నశించిపోకుండా కాపాడగలిగి తన మీదకి వచ్చినటువంటి శత్రు సైన్యాన్ని కేవలం దేవుని యొక్క సహాయం ద్వారా ఆయన విజయాన్ని పొందుకోగలిగారు. దేవుడు మాట్లాడుతున్నాడు నీతో, నాతో, మనందరితో. నిజంగా గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు నీతో ఉండగా ఇహలోక ఆశల వైపు, ఇహలోక కోరికల వైపు, ఇహలోకం మీద ఆధారపడటం మానేసి దేవుని మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావు, మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఖచ్చితంగా నీ జీవితంలో ఆ సమస్యను నువ్వు అధిగమించగలిగి ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉండగలుగుతూ నేను దేవుడు చక్కగా నీ సమస్యను పరిష్కరించి యథావిధిగా నువ్వు ఏ జీవితంలో నువ్వు చేస్తున్న ప్రతి కార్యాన్ని ఆశీర్వదించి దీవించగలుగుతారని తెలియజేస్తూ చిన్న వాక్యం చెప్పి ముగిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడి, దేవునిలో స్థిరపరచబడి, దేవుని మీద ఆధారపడాలని ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుని మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.